సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రజాభవన్లో జరిగింది. కార్మికులకు 796 కోట్ల బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు హాజరయ్యారు. 2023-24 సంవత్సరానికి సింగరేణికి 2412 కోట్ల లాభం వచ్చింది. లాభాల్లో 33% కార్మికులకు బోనస్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున 1.9 లక్షలు రానుంది. ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోత పెట్టాయని అన్నారు. దాదాపు 1,00,000 మంది పనిచేసే సింగరేణి సంస్థను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. కార్మికులు సింగరేణి సంస్థకు ఆదాయం తీసుకువస్తున్నారని అన్నారు. సొంత ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పినాం. మా నాయకులు శ్రీధర్ బాబు గారు మొన్న వచ్చినప్పుడు కలెక్టర్ని, అధికారులు, సింగరేణికి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఉన్నదో లేదో కానీ నా దగ్గర కొంచెం భూమి ఉన్నది. మా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళకి మా దగ్గరనే ముందు పైలట్ ప్రాజెక్ట్గా చేసే కార్యక్రమానికి మేము మా శ్రీధర్ బాబు గారు చెప్పినారు త్వరగా కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్ని నేను ఇప్పటి నుంచో గడిచిన 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఆ సబ్జెక్టు చాలా వేల క్వార్టర్లు ఉన్నాయి. ఆ క్వార్టర్లు కూడా రిటైర్డ్ కార్మికులకు నామినల్ ప్రైస్ అంటే 50 నుంచి 60 లోపల మీకు ఎట్లాగో సింగరేణిలో అది జీరో కింద పెట్టుకున్నారు. కనీసం 50,000 వచ్చిన కొంత డబ్బులు మీకు వస్తాయి. మీ దగ్గర దాదాపు 30-40 సంవత్సరాలు వాళ్ళ రక్తాన్ని చెమట మార్చి బొగ్గు తీసినందుకు వాళ్ళకు కూడా మీరు ఇచ్చినట్టు ఇది. కాబట్టి తప్పకుండా దీన్ని సత్వర నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి దీనికి పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను. అదే కోల్ ఇండియా కార్మికులకి పెర్క్స్ మీద అక్కడ యాజమాన్యమే పేమెంట్ చేస్తుంది. అది కూడా మన సింగరేణి యాజమాన్యం చేస్తే బాగుంటుందని, అట్లాగే సొంత ఇంటి పథకాన్ని చాలామంది చెప్పారు. చాలా అవసరం కూడా. సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కళ్ళు కూడా, కార్మికులైనా, అధికారులైనా, సూపర్వైజర్లైనా అందరికీ కూడా దిగిపోయే నాటికి సొంత ఇల్లు ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా. ముఖ్యంగా మనం ఇచ్చేది ఏం లేదు. ఒక స్థలం, ఒక 250 గజాల స్థలం ఇస్తే బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, అందరూ కూడా ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి సొంత ఇంటి పథకాన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హైడ్రో పవర్ సప్లై చేస్తున్నారు. ఆ సెక్టార్లో కూడా ఈ సింగరేణి సంస్థ అతి కొద్ది రోజుల్లో మీ మంత్రివర్యులు బట్టి గారి ఆధ్వర్యంలో కాలు పెట్టబోతుంది. బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే ఇది మార్పా కాదా ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఈరోజు సోలార్ ప్లాంట్కి సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా తాడ్చర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సాంబశివరావు గారు అడుగుతా ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఆ ప్లాంట్కు సంబంధించి, రెండవ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన. సత్తుపల్లిలో ఓన్లీ డిస్పెన్సరీ లాగా రన్ చేస్తున్నారు. అది కూడా కొద్దిగా ఒక డాక్టరు, ఒక సిస్టర్ అట్లే ఉంటారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు లేవు. ఏదైనా కావాలి అంటే కొత్తగూడెం రెఫర్ చేస్తున్నారు. అలా కాకుండా సత్తుపల్లి చాలా పెద్ద ఏరియా కనుక సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టించి నిత్యం మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీకు వాళ్ళు కూడా ముందుకొచ్చి వస్తాం. దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సిందే, చేద్దాం. విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. బట్ దీన్ని బతికించుకుంటూ మనం బతుకుదాం అంటున్నాను. దీన్ని బతికించకుండా మనం బతుకుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు. దాన్ని బతికించడానికి కావాల్సిందంతా ఇస్తూ మనం బతికితే బాగుంటుందని చెప్తూ ఆల్వేస్ ఈ గవర్నమెంట్ కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి, మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ